ఈరోజు పిల్లలు చదువుకోవడానికి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ 8 వాయిదాలు, ఇప్పటికి 8 వాయిదాలు లేకపోతే ఆ కాలేజీల తాలూకా ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఏమో పిల్లలేమో మీరు డబ్బులు కడతారా లేదని చెప్పి ఈరోజేమో వాళ్ళని వచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఉంది పిల్లల మీద. అంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ మంచి ఆలోచనతో పెట్టారో ఆయన కట్టబట్టే ఈరోజు ఉద్యోగాలు ఈ కంపెనీలు ఉద్యోగాలు చేయకుండా రాజశేఖర రెడ్డి పుణ్యం అదేమో చంద్రబాబు పుణ్యం కాదు. ఈరోజు మేము పెట్టిన, అందుకే చెప్తున్నాను క్రెడిట్ స్టోరీ అంటే, ఎందుకంటే మేము పెట్టిన అమ్మఒడి ఈరోజు ఏమో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, మేము ఇచ్చిన రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కసారి ముఖ్యమంత్రికి అయితేనే ఇన్ని కార్యక్రమాలు చేస్తాడే, నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రికి అయితే ఏం చేస్తావు? అవన్నీ నువ్వు ఎవరు ఎంఏఓ చేయించుకుంటారు అని తీయండి, పలానా ఎంఏఓ పలానా ఫోటోలు పెట్టండి. అవి కాదు మీరు పెట్టవలసిన ఫోటోలు, వీళ్ళు రాసుకున్న ఎంఏఓ పేర్లు అన్నీ కూడా పెట్టండి, తెలుస్తుంది. కానీ వీరి విధంగా ఈ రాష్ట్రాన్ని ఏమో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇప్పటికైనా మేము ఖండిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న భూముల్ని ఈ కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి మేము తిరగని ఖండిస్తున్నాము. భవిష్యత్తులో మేము అధికారులకు వచ్చిన దీని మీద సమగ్ర దర్యాప్తు చేయమని కూడా మా దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు కోరుతాము. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రాంతంలో ఉన్న నాయకులుగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు స్పందించి అదే గీతం కాలేజీ కానివ్వండి, వల్ఫా కాలేజీ మా మాల్కి ఇచ్చిన భూమి కానివ్వండి, లులు మాల్కి ఇచ్చిన కానీ అన్నిటి మీద కూడా సమర్థంగా దర్యాప్తు చేయమని చెప్పి మేమైతే మా నాయకులను కోరుతాము. రాబోయే రోజుల్లో ఏదైతే మీరు అవినీతి పాల్పడుతున్నారో దాని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి కోరుకుంటాము అని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవండి, మీకేమో డబ్బులు లేవని చెప్పి హైకోర్టుకి ఏమో నివేదిస్తారు. అంటే ఈరోజు 3 లక్షల కోట్లు అప్పు చేసి నువ్వు ఇచ్చింది ఏంటి? ఒక స్కీము 3,000 4,000 శాంక్షన్ చేసావు, అంత తప్ప నువ్వేం ఇచ్చావు? ఏమి ఇవ్వలేదే. ఈ 3 లక్షల కోట్లు ఏమైపోయాయి? నీ సరదాలకి, నువ్వు తిరగడానికి, నీ కొడుకు లోకేష్ తిరగడానికి, పవన్ కళ్యాణ్ తిరగడానికే ఈరోజు కోట్లాది రూపాయలు ఏమో ఈరోజు అవుతున్నాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ఈరోజు ఫ్లైట్ ఛార్జెస్ ఉందో, హెలికాప్టర్ ఛార్జెస్. నువ్వేమో యోగా డే పెట్టి 350 కోట్లు ఖర్చు పెట్టావు. ఈరోజు దోబరాగా నువ్వేమో ఖర్చు పెడుతున్నావు. ఈరోజు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా ఎప్పుడైనా సరే మేము మా జగన్మోహన్ దోబరా ఖర్చు పెట్టారా? ఎక్కడికైనా వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తే దాని మీద ఏమో కథనాలు రాసేవారు. ఈ పచ్చ మీడియాను, ఈ TV5ను, ABN. ఆయన ఏదో పిల్లలు చూడడానికి వెళ్తేనే కథనాలు రాసిన పెద్ద మనుషులు. ఈరోజేమో ఏమైపోయింది? ఎన్నిసార్లు వెళ్ళాడు? ఈ 2 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వెళ్ళారు? ఆ లోకేష్ బాబు ఎన్నిసార్లు వెళ్ళారు? ఏం తీసుకొచ్చారు? మనకు కనిపించేదేమో బూడిద కనిపిస్తుంది రేపు ఉదయం 5 సంవత్సరాలు. అంత తప్ప ఇంకేముండదు ఈ రాష్ట్రానికి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. మీరు మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ ఉన్న మంత్రి ఈయనకి బిల్లు ఏమో ఇచ్చావు నీ కార్యకర్తలకి, అవి కూడా విజిలెన్స్ కేసులు ఉంటాయి, అన్నీ కూడా మాఫీ చేసి నీ కార్యకర్త అడ్డగోలుగా దోచిపెట్టుకోవాలి నువ్వు. అది మీ తెలిసిన పరిపాలన. మీరే మాట్లాడేది ఏదో మేము మాయ మాటలు చెప్పి మీకు ఓట్లేస్తారు తప్ప రేపు ఎన్నికలు చూడండి మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో ప్రజలు. ఆలోచన చేయండి. మీరు గ్రామాలు తిరగండి, మీ గ్రామాలను చూసి మాట్లాడండి, తెలుస్తుంది మీకు. మీరేమో ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. గ్రామాలకు వెళ్ళి ప్రెస్ మీట్లు ఇవ్వండి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు వితంతువులు ఏమో పాపం పెన్షన్ రాక ఎంత ఆవేదన పడుతున్నారో మీరు గ్రామాలకు వెళ్ళి తెలుస్తుంది. ఈరోజు వృద్ధులు 60 సంవత్సరాలు మీరు మాయ మాటలు చెప్పి 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుందంటే చాలామంది ఆశపడ్డారు. ఆ 50 సంవత్సరం లేదు, 60 సంవత్సరాలకి పెన్షన్ రాదని చెప్పి ఈరోజు గొడవ పెడుతున్నారు. ఈరోజు మరి ఆడపిల్లలు అయితే అమ్మ 18 సంవత్సరాలకే నాకేమో 10,000 రూపాయలు వచ్చేస్తుంది, మా అమ్మకి దానికి తెలియకుండా నా అకౌంట్ డబ్బు పడిపోతూ ఉంటారు పాపం. కానీ ఆశ నిరాశ అయిపోయింది. ఎక్కడ కూడా ఆ 15,000 రూపాయలు కనిపించట్లే. నిరుద్యోగులు ఏమో పాపం ఉద్యోగులు వస్తాయని చూస్తున్నారు. మా పక్క నుంచి ఏమో వీళ్ళేమో 20 లక్షల ఉద్యోగులు వచ్చాయని అంటున్నారు.
ఎక్కడ ఉద్యోగాలు కనీసం వాచ్మెన్ ఉద్యోగాలు కూడా కనిపించట్లేదు అక్కడ కూడా. అంటే నిరుద్యోగ భూతున్నారు, ఇవన్నీ కూడా మోసం చేసి అధికారులకు వచ్చిన పార్టీ మరి కూటమి పార్టీ. ఈరోజు పాపం మా ఎంపీటీసీలకి మా సర్పంచులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత. పంచాయతీరాజ్ వ్యవస్థనేమో గొప్పగా చేసేస్తాను చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారయ్యా? కనీసం గౌరవవేతనం కూడా మరి ఎంపీటీసీలకి సర్పంచులకి ఇవ్వకపోతే నువ్వేం పరిపాలిస్తావు అంటే డబ్బులు లేవంట. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా ఏ విధంగా పరిపాలన సాగించారు? అందుపేరుతో ఈరోజు 54 ఎకరాలు నువ్వు మళ్ళీ నువ్వేమో ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయట్లేదా? ఈ నెల పెట్టి వాళ్ళకి మా రోజేమో జగన్మోహన్ రెడ్డి గారేమో వైద్యాలకు కడితే అదే మాలకేమో ఈరోజేమో నువ్వు ఫ్రీగా భూములు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే ఉద్యోగాలంట. ఈయనేమో 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఏం ఉద్యోగాలు ఇచ్చావా ఈ రాష్ట్రంలో యువతకి? ఎక్కడైనా ఉద్యోగ అవకాశం కల్పించావా? నువ్వు అధికారులు ఉన్నప్పుడు అప్పుడు కూడా డైరీ ఫారాలనేమో ప్రైవేట్ పరం చేస్తావు, షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తావు, ఏదైతే చేనేత పరిశ్రమ ఉందో దాన్ని ప్రైవేట్ పరం చేస్తావు. ఎప్పుడైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటైనా కట్టావా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జూట్పేట ఫ్యాక్టరీలు కానీ నీ హామీలన్నీ మూతపడిపోయాయి. నీ హాయంలో ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడే పరిస్థితులు వస్తే పరిశ్రమ పేరు చెప్పుకొని అడ్డగోలుగా భూములనేమో నువ్వు దారదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నావు. సార్ ఆలోచన చేయవలసిన ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. నీకు అధికారం ఇస్తే ఎప్పుడు ఉద్యోగాలు కానీ సంపద కానీ క్రియేట్ చేయవు. ప్రభుత్వ సంపదనేమో ప్రైవేట్ వాళ్ళకేమో దారదత్తం చేసే కార్యక్రమం ఎప్పుడు కూడా నువ్వు అధికారంలో వచ్చినప్పుడు చేస్తున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంకి వచ్చినంటే ఈరోజు 17 మెడికల్ కాలేజీలు కట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 500 కోట్లు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ 50 ఎకరాల నుంచి 100 ఎకరాల భూములు ఇస్తే అది రాబోయే రోజుల్లో 1,00,000 కోట్లకేమో ఈరోజు ప్రభుత్వ సంపద పెరిగే కార్యక్రమం అవుతుంది. అది సంపద సృష్టించడం అంటే. అంతేగాని నీలాగేమో ప్రభుత్వ ఆస్తులనేమో దారదత్తం చేసి మళ్ళీ నీ చేతిలో మీడియా ఉంది కదా, ప్రెస్ ఉంది కదా అని చెప్పి 20 లక్షల ఉద్యోగులనేమో క్రియేట్ చేసినట్టు అప్పుడే. 2 సంవత్సరాలు అయింది, ఒక వృద్ధాప్య పెన్షన్ ఇవ్వలేదు. నీకు ఎందుకని మంత్రి పదవి రిజైన్ చేసి వెళ్ళిపోయా, ఇంట్లో కూర్చోబోయా నువ్వు మాట్లాడతావు. ఈరోజు మేము అన్ని గొప్పగా చేసామని చెప్పేసి ఒక వితంతు పెన్షన్ ఇవ్వగలిగలేవా? నువ్వు ఇవ్వలేకపోయావే. మళ్ళీ ఈ నియోజకవర్గంలో నాకు తెలిసినంత కొంచెం జరుగుతున్నాయి. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకేమో 1-2 ఏమో ఆ విలేజ్లో చేస్తున్నారట. ఏ విధంగా చేస్తున్నావయ్యా మంత్రి నువ్వు? అంటే నువ్వు రాష్ట్రానికి మంత్రి కాదా? నీ ఊరికో ఈ ఒక మండలానికో నువ్వు మంత్రివా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా వేస్తున్నావు నువ్వు ఆ పెన్షన్లని? అంటే మీ చంద్రబాబు నాయుడు తెలియకంటే నువ్వే చోరీ చేస్తున్నావు పెన్షన్లని. మాకు అర్థం అవ్వట్లేదు. అంటే వృద్ధాప్య పెన్షన్ల గ్రామాల్లో ఇస్తే అందరికీ రావాలి, అంతేగాని నీ తెలుగుదేశం పార్టీ 1-2 ఏ విధంగా వస్తున్నాయి? ఏ విధంగా నువ్వు చోరీ చేస్తున్నావు ఈ పెన్షన్లని? అది వీళ్ళకి అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ఏమో మా క్రెడిట్ చోరీ చేయడం, నువ్వేమో పెన్షన్ చోరీ చేయడం. ఇది వీళ్ళు తాలూకా పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకుడి పరిస్థితి. ఇంకా ఈ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతుంటాడు. ఛాలెంజ్ చేస్తున్నాం ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకి. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఏం చేసావయ్యా జిల్లాకి నువ్వేమో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒక ఇటుకేసి రాయేసి తోటపల్లికి ఏమో వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజశేఖర్ వచ్చిన తర్వాత 70% నిధులు వెచ్చించి తోటపల్లి కాలువ కట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వేం చేసావు చెప్పండి? ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాం, ఈరోజు మెడికల్ కాలేజ్ కట్టాం, కస్తూర్బా స్కూల్స్ కట్టాం, మోడల్ స్కూల్స్ కట్టాం. ఎడ్యుకేషన్ గురించి ₹1 సరే వెచ్చించారా మీరు అని అడుగుతున్నావు. ఈరోజు ఈ జిల్లాలో ఏం చేసావు? లేక సెలబ్రేట్ చేయదు ఇన్నర్ మండలని ఎన్ని సెలబ్రేటెడ్ పని లేక అధికారులు ఏమో సెలబ్రిటీ వెళ్ళిపోయి ఎంక్వైరీ చేయమని అడిగితే ₹2 కోట్ల
దుర్వినియోగం అయితే అతిగతి లేదే. దానికి సమాధానం చెప్పమంటే ఏదో మాట్లాడతారు వీళ్ళిద్దరు. చెప్పయ్యా మంత్రి, దానికి సమాధానం చెప్పు ముందు. అది చెప్పకంటే ఎన్ని కబుర్లు ఎందుకు, ఒకటప్పుడు కబుర్లు ఎందుకు మాకు? న్యాయంలోనేమో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, పనులు జరగట్లేదు, దాని మీద సమాధానం చెప్పలేదు. మేము మాట్లాడింది ఏంటి? ఈ మంచి గురించిగా చెప్తాము, ఇలా అధికారులు చేస్తున్నారు, దాన్ని ఎంక్వైరీ చేసుకుని దాన్ని ఎంక్వైరీ చేసి అధికారులు బాధ్యత తీసుకోమని చెప్పారు. అంతేగాని ఇంకే విధంగా చెప్పలేదే. ఏం మాట్లాడుతో తెలియదు. కాబట్టి ఈరోజు 25 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు సొంత పనులకు వెళ్ళి దాని అధికార కార్యక్రమం చెప్పుకొని దోచుకుంటూ దోచుకొని వెళ్తున్నారు తప్ప దాన్ని ఏమో పచ్చ మీడియా ఏమో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఆ రోజు అలాగే అప్పుడు చేసేవారు. గతంలోనేమో ఈ పచ్చ మీడియా ఏం చేసేవారు ఇంకా ఈ టీవీలను ఆయన ఎక్కడికైనా దావచ్చు దగ్గరకు వెళ్తే మన రాజధాని తాను ఫోటో వేసేవారు. ఇప్పుడు వెళ్ళినా రాజధాని ఫోటో వేసి అమ్మ రాజధాని అలా ఉంటుంది, అమ్మ రాజధాని అలా ఉంటుంది అంటే బొమ్మలే కనిపించే మనకి. అక్కడ రాజధాని లేదు. అక్కడ రాజధాని ఎలా ఉందంటే వర్షం పడితే చెరువు. అలాంటి రాజధాని తీసుకొచ్చి ఈ ఏబిఎన్, ఈ TV5, ఈనాడు వీళ్ళేమో ఎలా రాసిన పేపర్లు పెద్ద ఎత్తునేమో ప్రచార ఆర్భాటాలు. వీళ్ళకేమో పేపర్లకేమో యాడ్లు ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళేమో విషయం రాస్తారు. ఎందుకంటే చూస్తా, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు